జగన్కి అత్యంత సన్నిహితుడు బంధువు అయినటువంటి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవటం కూడా జరిగింది. ఈ నెల 22న ఆయన జనసేనలో చేరబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? జగన్కి బయట వ్యక్తి కాదు, సొంత బంధువే, అయినా కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి వైసీపీలోనే జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటి అంటే, ఒకానొక చర్చ అయితే నడుస్తుంది. ఇందులో వాస్తవాలు ఎంతవరకు తెలియదు. ముఖ్యంగా జగన్కి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్యలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విభేదాలు తలెత్తినాయని, అవే ఈ పార్టీ వీడటానికి గల కారణాలు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంది అని ఒక కంపెనీ ద్వారా ఇప్పిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని, అయితే ఆ కంపెనీ నుంచి అనుకున్నంత మేర డబ్బు రాలేదని, కొంతవరకే ఇప్పించగలిగారని, ఇంకా ఇప్పించలేకపోయారని, ఈలోపు ప్రభుత్వం మారటం, ఆ తర్వాత కూడా ఆయన అడిగినప్పటికీ ప్రస్తుతం మన ప్రభుత్వం లేదు, సో కాబట్టి మనం ఏం చేయలేము అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారని, సో దాని ఫలితమే ఈరోజు డబ్బు గట్టిగా అడగటంతో ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పటం, సైలెంట్ అయిపోవటం, నేను పార్టీ వీడుతానని చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోవటంతో, నాతో వీళ్ళకి అవసరం లేనప్పుడు వీళ్ళతో నాకేంట్లే అవసరం అని చెప్పి శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇవి ఈ ఆర్థిక లావాదేవీలు వీళ్ళ పర్సనల్ వ్యవహారాల, లేదంటే పార్టీ వ్యవహారాల, లేదా ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాల, ఇదైతే మనకు తెలియదు. సో ఓవరాల్గా ఏదైతే ఏంటి ఆర్థిక లావాదేవీలు చెడటంతో అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి ఒక అంశం.